హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్. మేము కొలనుపాక సోమేశ్వర ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం వచ్చేసి మనకి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుంచి అయితే 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాంతానికి కొలనుపాక అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంతకుముందు ఈ ప్రాంతంలో 101 కొలనులు ఉండేవంట. అలా ఈ ప్రాంతానికి కొలనుపాక అనే పేరు వచ్చింది. ఈ ఏరియాలో మనకి బిగ్గెస్ట్ జైన్ టెంపుల్ కూడా ఉంది. సో మేము ఈ టెంపుల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, 5:30 అలా అయింది. సో టెంపుల్ ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేశారు. యాక్చువల్గా అది మ్యూజియం. సో మేము వేరే ఎంట్రన్స్లోంచి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. మీకు తెలుసా, ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. 1000 ఏళ్ల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఆలయం ఇది. పంచపీఠాలలో మొదటిది ఈ సోమేశ్వర ఆలయం. మిగతా 4 వచ్చేసి ఉజ్జయిని, శ్రీశైలం, కేదారం, కాశీ. కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని ఆలయాలకు ఎంతటి విశిష్టత ప్రాముఖ్యత ఉందో ఈ ఆలయానికి అంతే ప్రాముఖ్యత ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించడం పూర్తి చేశారు. గర్భగుడిలోనికి మా మొబైల్స్ మేము తీసుకువెళ్ళలేదు. సో నేను అందుకే షూట్ చేయడం కుదరలేదు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. గర్భగుడిలోని లింగాన్ని మనం తాకవచ్చు, ఎందుకంటే ఈ ఆలయం 1000 ఏళ్ల పైబడినది కాబట్టి. ఏ ఆలయంలోనైనా శివలింగం 100 ఏళ్ళు దాటితే ఆ లింగాన్ని మనం తాకవచ్చు. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఒకే శివలింగానికి 1000 శివలింగాలు చెక్కారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని పాలించే రాజు ఈ ప్రాంతంలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠించాలనుకున్నాడు. ఆ సమయంలో 1000 లింగాలు తక్కువ పడితే ఒకే లింగానికి 1000 శివలింగాలను చెక్కారు. సో ఈ ఒక్క శివలింగం దర్శించుకుంటే మనకు 1,000,000 శివలింగాలను దర్శించుకున్న పుణ్యం వస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన పూజారి ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను. ఈ ఆలయంలోని లింగం 4 యుగాల నుంచి పూజలు అందుకుంటుందంట. ఇంతటి విశిష్టత గల ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఒక మ్యూజియం ఉంటుంది. మేము లేట్గా రావడం వల్ల అది క్లోజ్ చేశారు. ఆ మ్యూజియంలో 10th and 12th సెంచరీకి సంబంధించిన విగ్రహాలు, శిలాశాసనాలను ఉంచారు. ఎర్లీ హవర్స్లో ప్లాన్ చేసుకొని రండి. ఈవినింగ్ 5:30కి టెంపుల్ అనేది క్లోజ్ అవుతుంది.